ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. ఐఓసీ, టైటాన్ కంపెనీ, సిప్లా షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా ఏషియన్ పెయింట్స్, వేదాంత, హిందాల్కో షేర్లు నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ మూర్తి నాయుడు గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. సార్, నిన్న మార్కెట్స్ చూస్తే భారీ నష్టాలను చూసాము. సో ఈ రోజు కూడా నష్టాల్లోనే మొదలయ్యాయి. సో ఎందుకు సార్, దీనికి కారణాలు ఏంటంటారు? మార్కెట్ ఏదైతే లాస్ట్ 2 వీక్స్ కూడా మార్కెట్ టేక్ ఆఫ్ తీసుకుని అప్ ట్రెండ్ లో ఉన్న తర్వాత టెక్నికల్ కరెక్షన్ గా మన లాస్ట్ ఫ్రైడే కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఏదైతే 26,500 పైన మార్కెట్ సస్టైన్ అవడంతో కూడా మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. ఆ డౌన్ ట్రెండ్ కూడా ఒక 800 నుంచి 1000 పాయింట్లు కరెక్షన్ అయితే ఉంది. 26,500 దగ్గర నుంచి అట్లీస్ట్ 25,400 వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రజెంట్ ఇప్పుడు 25,900 దగ్గర ట్రేడ్ అవుతుంది. మార్కెట్ లో ఈ కరెక్షన్ ఏదైతే టెక్నికల్ కరెక్షన్ గా మనం భావించవచ్చు. దాంట్లో భాగంగానే ఈ రోజు మామూలుగా సెక్టార్ వైజ్ చూసుకున్నట్టయితే ఏదైతే ఐటీ అండ్ మెటల్స్ ఒక నియర్లీ 1% వరకు కూడా మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ అయింది. అదేవిధంగా బ్యాంకింగ్ కానీ, అదేవిధంగా రియాలిటీ కానీ, ఫార్మా కానీ, అన్ని మెజారిటీ ఆఫ్ ద సెక్టార్స్ ఇంక్లూడింగ్ ఎఫ్ఎంసీతో సహా మొత్తం సెక్టార్స్ అన్ని కూడా మార్కెట్ కరెక్షన్ లో భాగంగానే డౌన్ ట్రెండ్ గా ఉన్నట్టుగా మనం భావించవచ్చు. అండ్ సార్, ఇండిగో షేర్స్ భారీగా పతనమయ్యాయి. ఇప్పటికప్పుడే కోలుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదు. సో దీనివల్ల మార్కెట్స్ ఎలాంటి ప్రభావం చూపించవచ్చు? ఏ మార్పులు జరగచ్చు? యాక్చువల్ గా మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంటాం, ప్లస్ అందులోనూ ఇండిగో ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్ లోనూ ఏదైతే జరుగుతుందో దాంట్లో ఇది కూడా అది తాత్కాలికంగానే ఆ షేర్ లో కొంచెం డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత ఉన్న దాంట్లో ఏవియేషన్ లో పెద్దగా కాంపిటీషన్ లేదు కాబట్టి, మోనోపలీగా ఉన్నాయి కాబట్టి, అందులో కూడా దాంట్లో అది కూడా ఒక బిగ్ కంపెనీ కాబట్టి ఇది తొందరగానే ఆల్రెడీ ఈ ఇష్యూ రాకముందు నుంచి కూడా కొంచెం టెక్నికల్ కరెక్షన్ ఉంది. 5,800 దగ్గర నుంచి కూడా కరెక్షన్ జరుగుతుంది. ఈ రోజు ఇప్పుడు 4,900 వరకు కూడా వచ్చింది. ఇక్కడ ఇప్పుడైతే మళ్ళీ కన్సాలిడేషన్ ఉండే అవకాశం అయితే ఉంది. ఇక్కడ నుంచి భారీగా పడటానికి అయితే ఛాన్సెస్ తక్కువ. ఆల్రెడీ కరెక్షన్ జరగవలసింది అయితే జరిగింది. ఇక్కడ నుంచి స్టేబుల్ గా ఉంటే కొద్ది రోజులు మనం అక్కడ కన్సాలిడేషన్ అయితే అప్పటి నుంచి మళ్ళీ దీంట్లో మళ్ళీ రెగ్యులర్ గా మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం అయితే ఉంటుంది. సార్, కాలర్ రెడీగా ఉన్నారు. విజయ్ భాస్కర్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. హలో, గుడ్ మార్నింగ్ అండి. సార్ మాట్లాడండి. హలో సార్, నేను ఎటర్నల్ షేరు 310 చొప్పున 2,000 షేర్లు తీసుకున్నా. లేకపోతే నాకు 900 చొప్పున 1000 షేర్లు తీసుకున్నా. వీటి పరిస్థితి చెప్పండి. జొమాటో ఎటర్నల్ అంటే ఇది యాక్చువల్ గా 190, 200 దగ్గర ఇది హైలీ రికమెండెడ్ స్టాక్. ఇది అక్కడ నుంచి మార్కెట్ లో ఒక మంచి టేక్ ఆఫ్ తీసుకుని నియర్లీ ఒక 300-340 రూపీస్ వరకు మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకోవడం అయితే చూసాం. ఇక్కడ నుంచి ఇది ఒక టెక్నికల్ కరెక్షన్ మాత్రమే. దీన్ని మీరు 300 రూపీస్ చేంజ్ లో అక్యుములేట్ చేశారంటున్నారు. ఇది ఇక్కడ ఒక మంచి సపోర్ట్ తీసుకుంటుంది. ఇక్కడ 270-280 దగ్గర ప్రస్తుతం ఉన్నటువంటి 280 రూపీస్ దగ్గర నుంచి మళ్ళీ కన్సాలిడేషన్ అయ్యి టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మీరు కన్సాలిడేషన్ అయిన తర్వాత 300 పైన మళ్ళీ మార్కెట్ సస్టైన్ అయినప్పుడు అక్యుములేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. స్టాక్ అయితే మంచి స్టాక్, మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు బై చేశారు కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేస్తే మంచి రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. రైట్, నెక్స్ట్ కాలర్ గాయత్రి గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్. అది ఈ రేట్ లో ఐసిఐసిఐ బ్యాంక్ కొనుక్కోవచ్చండి? ప్రైవేట్ బ్యాంక్స్ లో ఐసిఐసిఐ బ్యాంక్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాంకు. ఆల్రెడీ ఏదైతే మనం ప్రైవేట్ బ్యాంక్స్ రికమెండ్ చేస్తున్న టైంలో యాక్సిస్ బ్యాంక్ కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా ప్రోగ్రెస్ గా ఉంటాయి. మార్కెట్ లో ఇది ఏదైతే ఒక 1,500 వరకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఒక చిన్న కరెక్షన్ అయితే జరిగి ఇప్పుడు ప్రజెంట్ అయితే కరెక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ 1,300 దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుని టేక్ ఆఫ్ అయ్యి ఇప్పుడు 1,370 నడుస్తుంది. ఎనీ డిప్ యూ కెన్ బై. మీరు ఒక 3 years డౌన్ ది లైన్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ గా అయ్యే అవకాశం అయితే ఉంది మేడం. రైట్, నెక్స్ట్ కాలర్ సతీష్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ నాయుడు గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్, ప్రెసెంట్ రేట్ లో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఒకటి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ తీసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం?
పవర్ ఫైనాన్స్ ఫస్ట్ స్టాక్ ఏంటండి? ఎల్జీ ఎలక్ట్రానిక్స్. ఓకే 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 యా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అయితే మాత్రం బాగా డ్రాస్టికల్ గా పిఎఫ్సి అయితే కొంచెం డ్రాస్టికల్ గా కరెక్షన్ రిస్క్ ఉంది. బట్ కొద్ది రోజులు వెయిట్ చేస్తే అంటే కంపెనీ అయితే మంచి క్యాపిటలైజేషన్ ఉన్నట్టు కంపెనీ ఇది. ఏదైతే ఇక్కడ ప్రజెంట్ అయితే 330 రూపీస్ 340 రూపీస్ లో నడుస్తుంది. ఇది 380 పైన సస్టైన్ అవుతేనే మార్కెట్ లో కొంచెం మీరు ఆశించినట్టుగా తొందరగా మార్కెట్ లో వచ్చి మంచి డబ్బులు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతానికి అయితే మాత్రం దీంట్లో అయితే కొద్ది రోజులు వెయిట్ చేయండి. ఏదైతే మార్కెట్ లో టేకప్ తీసుకున్న తర్వాత అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే కంపెనీ అయితే 1,10,000 కోట్లు పైన ఉన్నటువంటి కంపెనీ ఇది మార్కెట్ లోను. కాబట్టి ఏంటంటే ప్రస్తుతానికి అయితే మాత్రం కొంచెం ల్యాగ్ ఉంది. కానీ లాస్ట్ ఇయర్ కూడా 30% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ మైనస్ లో ఉంది. కాబట్టి వెయిట్ చేసి 380 పైన సస్టైన్ అవుతే అప్పుడు తీసుకుంటే మీకు మంచి ఇన్వెస్ట్మెంట్ అయ్యే అవకాశం ఉంది. తొందరగా కూడా మంచి లాభం తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది. అట్ ద సేమ్ టైం మీరు అడిగినటువంటి ఆ పిఎఫ్సి తో పాటుగా నెక్స్ట్ రైట్ సార్. నెక్స్ట్ కాలర్ ఆనంద్ కుమార్ గారు కాల్ చేస్తున్నారు. సో విజయవాడ నుంచి. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి. నా దగ్గర జెన్ టెక్నాలజీ 1400 ఉన్నాయి, 1900 చిక్రా ఇంటర్ ప్లాంట్ 1400 ఉన్నాయండి. హోల్డ్ చేయమంటారా లేకపోతే? జెన్టెక్ నెక్స్ట్ కంపెనీ జెన్ టెక్నాలజీ అండి 1900. ఓకే నెక్స్ట్ కంపెనీ చిక్రా ఇంటర్ ప్లాంట్ 1400. ఓకే 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 అంటే ప్రజెంట్ అయితే మాత్రం రెండు కూడా హోల్డ్ చేయండి. జెన్ టెక్నాలజీస్ అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే లాస్ట్ ఇయర్ కొంచెం మైనస్ లో ఉన్నప్పుడు కూడా ఈ ఇయర్ మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఇక్కడ కన్సాలిడేషన్ లో లాస్ట్ 3-4 మంత్స్ నుంచి కూడా కన్సాలిడేషన్ ఉంది. కాబట్టి ఏదైతే ఈ స్టాక్ మాత్రం కొద్దిగా వెయిట్ చేస్తే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. 1600 పైన మార్కెట్ ఏదైనా సస్టైన్ అవుతే అంటే ఇక్కడ నుంచి ఇంకొక 200 పాయింట్స్ పైకి వెళ్తే అక్కడ మాత్రం మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది సార్. రైట్. అండ్ సార్ సెక్టర్ వైజ్ గా చూస్తే ఏ సెక్టర్స్ బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నాయి సార్? యా, అంటే ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ఈ వీక్ చూసుకున్నప్పుడు కూడా మార్కెట్ అయితే కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్ కూడా డౌన్ ట్రెండ్ ఉన్నాయి. కమింగ్ డేస్ లో ఏదైనా టేక్ ఆఫ్ అయితే ఏదైతే డాలర్ కొంచెం బాగా పుంజుకుంది కాబట్టి ఐటీ సెక్టర్ అయితే మాత్రం బాగా కొంచెం టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. దాంట్లో కూడా ఏదైతే ఏ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అదే పర్సిస్టెంట్ సిస్టమ్స్ కానీ లేకపోతే హెచ్సిఎల్ టెక్నాలజీ కానీ టెక్ మహీంద్రా కానీ విప్రో కానీ ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉన్నాయి. అట్ ద సేమ్ టైం బ్యాంకింగ్ సెక్టర్ ఫార్మా సెక్టర్ లో కూడా ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి స్టాక్స్ లో మనం తీసుకున్నట్టయితే లారస్ ల్యాబ్స్ ఫార్మాలో అయితే మార్కెట్ లో బాగా టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళినప్పుడు కూడా ఎనీ కరెక్షన్ ఎనీ డిప్ యూ కెన్ బై. బల్క్ డ్రగ్ ఇండస్ట్రీస్ లో మంచి స్టాక్ గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా దివీస్ ల్యాబొరేటరీస్ కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి ఫార్మాలో కూడా సెలెక్టెడ్ కంపెనీస్, అదేవిధంగా ఏదైతే ఐటీ అండ్ ఫార్మా అండ్ బ్యాంకింగ్ సెక్టర్ లో కూడా మనకి ఏదైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ కెనరా బ్యాంక్ లాంటి, అదేవిధంగా ప్రైవేట్ బ్యాంక్ సిస్టమ్ కి ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఇలాంటి అక్యుములేట్ చేసుకుంటే మనకి పెద్దగా మార్కెట్ లో నష్టపోవడం, ఒకవేళ మార్కెట్ కరెక్షన్ జరిగినప్పుడు కూడా తక్కువగానే కరెక్షన్ జరిగి మనకి మార్కెట్ లో టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మార్కెట్ లో ర్యాలీ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది మేడం. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ నాయుడు గారు అమలాపురం నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. నాయుడు సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. ఇప్పుడు ఫ్రెష్ బయింగ్ రోసల్ టెక్సస్ అండ్ వాటర్ క్వాబాగ్ ఫ్రెష్ బయింగ్ తీసుకొచ్చా సార్. వాటర్ విఏటెక్ బాగ్ ఓకే రోసల్ టెక్సస్ ఓకే అంటే రెండు కూడా ప్రజెంట్ అయితే రోసల్ టెక్సస్ ఇది 2000 crores కంపెనీ. ఇది మీరు చెప్తున్న ఈ రెండు స్టాక్స్ కూడా కొద్ది రోజులు వెయిట్ చేస్తే కన్సాలిడేషన్ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత మాత్రమే మీరు దీంట్లో టేక్ ఆఫ్ ఎంటర్ అవడానికి ప్రయత్నం చేయండి సార్. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ వైభవ్ గారు వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బోత్ ఆఫ్ యూ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఇండిగో ఒకటిను బయోకాన్ ఒకటి యూబీ లాంగ్ టర్మ్ 2028 వరకు నాకు డబ్బులు అవసరం లేదు. ఇప్పుడు ఫ్రెష్ ఎంట్రీ చేసుకోవచ్చా? ఇండిగో ఏదైతే ఇప్పుడు ఏవియేషన్ ఏదైతే కంపెనీ ఉన్నదో అది కొంచెం కరెక్షన్ జరిగింది కాబట్టి కొంచెం కన్సాలిడేషన్ అవునే ఉండే. 1 వీక్ కన్సాలిడేషన్ అవుతే అక్కడ నుంచి టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా అది మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. తర్వాత మీరు అడిగినటువంటి బయోకాన్, మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటున్నారు కాబట్టి అండి, బయోకాన్ కూడా 50,000 crores కంపెనీ ఇది.
మంచి రిటర్న్ ఇస్తున్నటువంటి కంపెనీ. కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కూడా లాస్ట్ ఇయర్ కూడా తక్కువ ఉన్నప్పుడు ఈ ఇయర్ మంచి టేక్ ఆఫ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటారు కాబట్టి కొద్దిగా వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కంపెనీ కరెక్ట్ గా ఫండమెంటల్ గా కూడా కొంచెం ఇంకా సెట్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా దీంట్లో ఎన్ఈడిపి యూ కెన్ అక్యుములేట్, మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అయితే ఉంది. ఏదైతే మీరు ఇండిగో ఏదైతే పెడుతున్నారో అది కొంచెం కన్సాలిడేషన్ అవనివ్వండి, ఎందుకంటే మనకి దాంట్లోంచి టేక్ ఆఫ్ అవడానికి కొంచెం టైం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ కరెంట్ ఇష్యూ నడుస్తుంది కాబట్టి. కాకపోతే మీరు కొంచెం దాన్ని నిఘాగా పెట్టుకుని దాన్ని అక్కడ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు మాత్రం పెడితే మాత్రం మంచి ప్రాఫిట్స్ తొందరగా తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సురేష్ గారు రాజమండ్రి నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నా దగ్గర 3 స్టాక్స్ ఉన్నాయి, వాటి గురించి తెలుసుకోవాలని కాల్ చేశాను. ది వన్ ఈజ్ ఇరిడా 220లో ఉన్నాయి అండ్ మిక్ ఎలక్ట్రానిక్స్ 80లో ఉన్నాయి. ఇవి వచ్చే ఛాన్స్ ఉన్నాయా, ఎంత టైంలో రావచ్చు? అండ్ థర్డ్ ఫ్యూచర్ కన్జ్యూమర్ గురించి మీకు ఏమన్నా అప్డేట్స్ ఉన్నాయా? సరే, మిక్ ఎలక్ట్రానిక్స్ చూద్దాం సార్. మిక్ ఎలక్ట్రానిక్స్ వచ్చి ఇది చిన్న కంపెనీ, 1000 crores కంపెనీ. ఇది 42 రూపీస్ నడుస్తుంది ప్రజెంట్. ఇది అంత పెద్ద ప్రోగ్రెస్ గా ఉండే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంది. గతంలో ఎప్పుడన్నా ఉన్న ఒక హైప్ లో దీన్ని మామూలుగా పెంచడం తప్ప ప్రస్తుతానికి అయితే దీంట్లో పెద్ద మూమెంట్ వచ్చే అవకాశం అయితే లేదు సార్. ఏదో ఒక ప్రైస్ తీసుకుని ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీరు ఇరిడా ఇండియన్ రైల్వే ఎనర్జీ డెవలప్మెంట్ దాని గురించి అడిగారు. ఇది ఒక 30,000 crores 36,000 crores కంపెనీ. ఇది ప్రస్తుతానికి అయితే మాత్రం లాస్ట్ ఇయర్ కొంచెం డల్ గా ఉన్నప్పుడు కూడా ఈ ఇయర్ కొంచెం పెర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం అయితే ఉంది. బట్ అది కూడా మీకు ఏదైతే 150 పైన మార్కెట్ ఏదైనా సస్టైన్ అవుతే మార్కెట్ లో కొంచెం మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం, మళ్ళీ ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అయ్యి మళ్ళీ యథావిధిగా మళ్ళీ 200 కి వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. దీంట్లో అయితే కొద్ది రోజులు వెయిట్ చేయొచ్చు మీరు, ఎలాగో లాంగ్ టర్మ్ తీసుకున్నారు కాబట్టి. అదేవిధంగా ఫ్యూచర్ కన్జ్యూమర్ దానికి అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం మీకు ఆల్రెడీ ఇన్వెస్టర్ కాబట్టి మీకు ఏదైనా దాంట్లో మెయిల్ వస్తే మెయిల్ వచ్చి మీకు ఆ కమ్యూనికేషన్ ఏదైనా ఉంటే అదే మీరు దాన్ని ఫాలో అవచ్చు సార్. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ రాజేష్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. నేను ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ బాగా రీసెర్చ్ చేసి కొన్నాను, అంటే పేరెంట్ కంపెనీ సిజీ పవర్ కి అండ్ శాంతి గెట్స్ కి అని. సో 2007 ఏ కంపెనీ అండి? ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్. ట్యూబ్, ఓకే ఓకే ఓకే. పేరెంట్ కంపెనీ ఆఫ్ సిజీ పవర్ అండ్ శాంతి గెట్స్ అండి. ఓకే ఓకే ఓకే. సో 2700 దగ్గర 2000 షేర్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఏమంటారు, అంటే యావరేజ్ చేసుకోమంటారా? ఇప్పుడు బాగా పడింది, మీకున్న ప్రైస్ నుంచి 200 రూపీస్ పడింది, యావరేజ్ చేసుకోమంటారా? ఓకే ఓకే. యాక్చువల్లీ ఏంటంటే 2400 దగ్గర కొంచెం సపోర్ట్ ఉందండి. మీరు ఇక్కడ ఇది ఎనీ డిప్ యూ కెన్ బై, ఇక్కడ నుంచి మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఉన్న ప్రైస్ అయితే 2500 చేంజ్ ఉంది కాబట్టి అండి ఇక్కడ ఒక సపోర్ట్ అయితే దొరుకుతుంది. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇక్కడ కొంచెం కన్సాలిడేషన్ అయ్యి టేక్ ఆఫ్ అవడానికి అవకాశం అయితే ఉంటుంది. బట్ కాకపోతే టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే కొంచెం టైం తీసుకునే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ పరశురామ్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. హలో. హలో సార్. సార్ గుడ్ మార్నింగ్. చెప్పండి సార్. సార్ ఇప్పుడు సర్వేశ్వర ఫుడ్స్ ఎలా ఉంది సార్? సర్వేశ్వర ఫుడ్స్ ఓకే, ఒకసారి దాన్ని స్పెల్ చేయగలరండి? అవును సార్. సరే 1 minute. SAR. ఓకే 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 ఓకే. సర్వేశ్వర ఫుడ్స్ ఓకే రైట్ అండి. ఇది అంటే చాలా చిన్న కంపెనీ, ఒక 400 crores కంపెనీ అండి. ఇది ప్రజెంట్ అయితే ఇలాంటి పెన్నీ స్టాక్స్ వైపుకి అయితే మాత్రం వెళ్ళద్దని అంత సజెస్టబుల్ అయితే కాదు. ఇలాంటి స్టాక్స్ లో కొంచెం జాగ్రత్తగా చూసుకుని మీరు ఏదైనా మంచి ఇన్వెస్ట్మెంట్స్ వైపుకి వెళ్తే, రెగ్యులర్ స్టాక్స్ వైపుకి వెళ్తే నా అవకాశం అయితే ఉంటుంది. దీంట్లో ప్రోగ్రెస్ గా కూడా ఏమీ లేదు. ఏదైతే 11 రూపాయల నుంచి చాలా రోజులు పడి 8 రూపాయల దగ్గర, 8 రూపాయల దగ్గర నుంచి ఇప్పుడు మళ్ళీ పడి 4 రూపాయల వరకు వచ్చింది. ఇలాంటి స్టాక్స్ లో మనం కూడా చెప్తా ఉంటాం, పెన్నీ స్టాక్స్ ఏదైనా మీరు తీసుకున్నప్పుడు సెలెక్ట్ చేసుకున్నప్పుడు కంపెనీ అట్లీస్ట్ 5000 crores పైన ఉన్న కంపెనీస్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే ఇలా చిన్న చిన్నగా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉంటుంది సార్. థ్యాంక్ యూ. రైట్. నెక్స్ట్ కాలర్ జానకిరామ్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. చెప్పండి సార్. సార్ నమస్తే అండి. చెప్పండి సార్. సార్ మేము A1 లిమిటెడ్ తీసుకున్నామండి.
A1 లిమిటెడ్ అండి, A1 లిమిటెడ్. ఓకే ఓకే అది 2400 దగ్గర తీసుకున్నామండి. ఓకే 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 2800 దగ్గరికి వెళ్ళి మళ్ళీ అది డౌన్ సైడ్ పడిపోతుందండి. రోజుకి 5% చొప్పున వారం రోజుల నుంచి పడిపోతుందండి. ఓకే ఓకే అంటే దీంట్లో వాల్యూమ్ లేదు అంటే కంపెనీ అయితే 2000 crores కంపెనీ పర్వాలేదు, బట్ ఏంటంటే వాల్యూమ్ అయితే లేదు దీంట్లోనూ. దీని ప్రొడక్ట్ ప్రొఫైల్ కంటే అంతా బాగున్నప్పుడు కూడా దాన్ని కూడా అదే వాల్యూమ్ అయితే చాలా తక్కువగా ఉన్నది. ఇలాంటి వాటిలో మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు కొంచెం ఆలోచించుకుని చేయాలి. ప్రస్తుతానికి ఏంటంటే అది మార్కెట్ లో కొంచెం హెవీ వాలటాలిటీ ఉన్న కంపెనీ ఇది. ఆల్రెడీ ఏదైతే మార్కెట్ లో లాస్ట్ సెప్టెంబర్, జూన్, జూలై, ఆగస్టు 500 రూపాయలు చేసి డ్రాస్టికల్ గా మళ్ళీ ఇది 2400, 2500 వెళ్ళి 5 times, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు ఒక 700 రూపాయల వరకు కూడా కరెక్షన్ జరిగింది. అంటే ఇంత హెవీ వాలటాలిటీ ఉన్న స్టాక్ లో మీరు తీసుకున్నప్పుడే కొంచెం ఆలోచన తీసుకోవాలి. ప్రస్తుతానికి అయితే మీరు వెయిట్ చేయండి తప్ప వేరే దారి అయితే లేదు. వెయిట్ చేయండి, మళ్ళీ కన్సాలిడేషన్ అయిన తర్వాత మళ్ళీ టేక్ ఆఫ్ అయినప్పుడు మళ్ళీ తీసుకుంటారు. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ సుజాత గారు ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. మేడం సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే మేడం. సార్ నేను మ్యూచువల్ ఫండ్స్ లో 78 lakhs పెట్టాను సార్, డిఫరెంట్ హైబ్రిడ్ మోడ్ లో. ఓకే. హలో, మ్యూచువల్ ఫండ్స్ లో 78 lakhs పెట్టాను సార్, డిఫరెంట్ హైబ్రిడ్ మోడ్ లో. ఓకే. అయితే అప్రిషియేషన్ వచ్చి 1,15 lakhs వచ్చింది సార్. హలో, ఆ అప్రిషియేషన్ నేను తీసుకోవాలి అంటే ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ నాకు సరిగ్గా సార్, ఏం చేస్తే బాగుంటుందో ఒక సలహా ఇవ్వరా? ఓకే ఓకే యాక్చువల్ గా మీరు మ్యూచువల్ ఫండ్స్ ఏ బ్యాంక్ లో ఉన్నాయో ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్తే వాళ్ళే మీకు చెప్తారు క్యాపిటల్ గెయిన్స్ లోకి వస్తుందా, క్యాపిటల్ గెయిన్స్ లోకి వస్తే మనం ఎంత పే చేయాలి, లేకపోతే మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే దాని మీద ట్యాక్స్ ఎక్సెప్షన్ ఉందా ఏంటనేది మీరు ఆ బ్యాంక్ వెళ్ళినా సరే వాళ్ళు డీటెయిల్ గా చెప్తారు. మీ మ్యూచువల్ ఫండ్స్ ఏ బ్యాంక్ లో ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇన్ డీటెయిల్ గా చెప్పే అవకాశం అయితే ఉంటుంది మేడం. థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ కాలర్ సత్యనారాయణ గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. బిఈఎల్ ఏ రేట్ లో కొనవచ్చు అండి? ఇదండి బిఈఎల్ బెల్ భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్. అవును సార్. ఓకే ఎస్ సార్. యాక్చువల్ అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడు కొంచెం లాస్ట్ 3 weeks నుంచి కూడా మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది. ఇది 360 రూపీస్ దగ్గర కొంచెం సపోర్ట్ తీసుకునే అవకాశం ఉందండి. ఇప్పుడు 380 నుంచి 360 ఈ మధ్యలో మీరు ఎక్కడ వచ్చినా సరే కొంచెం అక్యుములేట్ చేసుకోండి. 360 దగ్గర కన్సల్టేషన్ అయ్యి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే కంపెనీ అయితే మాత్రం మంచి కంపెనీయే, భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్. వాళ్ళకి మంచి ప్రాఫిట్ తీసుకుని వచ్చినటువంటి కంపెనీ ఇది. రెగ్యులర్ కూడా ఇది కూడా 2,75,000 కోట్లు, అంటే చాలా మంచి క్యాపిటలైజేషన్ తో ఉన్నటువంటి కంపెనీ ఇది. ప్లస్ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ చూసుకున్నా సరే లాస్ట్ 5 years నుంచి కూడా మినిమం 20% నుంచి 50% వరకు కూడా రిటర్న్ ఇచ్చినటువంటి కంపెనీ. ఒకవేళ ఈ లాస్ట్ 4 weeks నుంచి చిన్న కరెక్షన్ ఉన్నప్పుడు కూడా ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్, మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది సార్. రైట్, థ్యాంక్ యూ సార్. ఈరోజు మార్కెట్స్ కి సంబంధించి మీ విశ్లేషణ అందించినందుకు. ఇవి ఏబిఎన్ బిజినెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్.